హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక ఇల్లు క్లీన్ చేసుకునే మాప్ కొన్నానండి. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. 2-3 months వాడుతున్నాను. దాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను. యాక్చువల్గా నాకు ఇలా వచ్చింది. నేను ఇదంతా ఫిట్ చేస్తూ ఉన్నాను. మామూలుగా ఇంట్లో వాడే మాపులు వస్తే ఇది చాలా బాగా అనిపించింది. అందుకే మీకు ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేశారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మనము వాటర్లో ముంచి ఆ ముందు వైపు ఉంది కదా రాడ్డు, దాన్ని కొద్దిగా ముందుకు లాగామంటే ఇలా ఫోల్డ్ అవుతుంది. అంటే వాటర్ అదే పిండేస్తుందండి. దీంట్లో స్పెషల్ అదే, మనం చేయి పెట్టి పిండక్కర్లేదు. ముఖ్యంగా మెడ నొప్పి, చేతుల నొప్పులు, నడుము నొప్పులు ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ మాఫ్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మెడ నొప్పి, చేతుల నొప్పులు ఉండేవాళ్ళు గట్టిగా పిండలేరు. జస్ట్ ఇలా ఈ రాడ్ను పెట్టుకొని ముందుకు లాగమంటే ఫోల్డ్ అయిపోయి వాటర్ అంతా అంటే ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా రెడీ చేస్తున్నారు. నాకు బాగా అనిపించింది. ఎంతోమంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్లకు ఇది బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అలాగే పొడవుగా స్టిక్ ఉండడం వల్ల మనము మంచాల కింద కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇకపోతే సోఫాల కిందకి అట్లా ఫ్లెక్సిబుల్గా పల్చగా ఉండడం వల్ల మనము ఎక్కడైనా క్లీన్ చేయడానికి అనువుగా బాగా ఉంది. అదేవిధంగా నేల కాకుండా గోడలకు ఏదైనా డస్ట్ పట్టిన కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీని ఆప్షన్ ఏంటంటే అన్ని వైపులా ఫ్లెక్సిబుల్గా తిరుగుతుందండి. అందువల్ల మనము ఎటువైపు కావాలంటే అటువైపుకి మనకు నచ్చిన విధంగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇక్కడ వాటర్ అంతా పడిందా అది కూడా నీట్గా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ మాఫ్ చాలా ఈజీగా ఉంది క్లీన్ చేసుకోవడానికి. ఎప్పుడైనా మనకు ఇంట్లో వర్కర్స్ రానప్పుడు అవి కూడా ఈజీగా పని చేసుకోవచ్చు. మేడ్ ఇల్లు పెట్టినప్పుడు అయితే ఇంకా మనకు ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు. బాగా అయిన తర్వాత ఇక్కడ చూసారంటే ఎంత నీట్గా వాటర్ అనేది లేకుండా నీట్గా అంతా ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంది. అలాగే దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏదంటే ఎక్కువగా మురికి పట్టినా కూడా దీన్ని సపరేట్గా తీసి మనం వాష్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. చిన్న కొక్కిల్లాగా ఇచ్చారండి, వాటికి ఇవి అంటించడమే. ఎంతో ఈజీగా ఉంది. అలాగే ఇక్కడ చూసారు కదా, మిడిల్లో కూడా ఒకటి వచ్చింది అలా తగిలించుకోవడానికి వీలుగా. మనము హ్యాంగర్కి ఎలా బట్టలు తగిలిస్తాం అలా వచ్చిందన్నమాట. ఇక్కడ గోడకు కొద్దిగా మట్టి ఉంది, చూద్దాం ఎలా క్లీన్ అవుతుందో అనేసి నేను క్లీన్ చేశాను. చాలా నీట్గా మట్టి అంతా కూడా వచ్చేసింది. నేలైనా గోడలైనా ఎక్కడైనా దీంతో క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే వంగాల్సిన అవసరం లేకుండా చాలా పెద్ద స్టిక్ ఇచ్చారు. నడుము నొప్పి ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పవచ్చు. బాగుంది. ఇక్కడ నేను సోఫా కుర్చీల కింద క్లీన్ చేస్తున్నానండి. అలాగే ఫ్రిడ్జ్ కింద కానీ ఎక్కడైనా చాలా బాగా అనిపించింది ఇదైతే. ఇది హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బ్యాక్ సైడ్ చూసారా హోల్ ఇచ్చారు. క్లీన్ చేసి అలా హ్యాంగ్ చేసేస్తే ఆరిపోతుంది. ఇంకా మనము కిచెన్లో అయ్యి ఆయిల్ మక్కని జిడ్డు కానీ ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా క్లాత్ని దానికి చుట్టేసి కలకుండా ఏదైనా మనము క్లిప్ లాంటిది పెట్టేసి ఇలా కిచెన్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలా కూడా నీట్గా వర్క్ అవుతుందండి. చాలా బాగా ఉంది. కిచెన్ టైల్స్ కావచ్చు లేదా షెల్ఫ్ డోర్స్ కూడా నేను దీంతో క్లీన్ చేసి చూశాను. నేను ఈ మాప్ని 2 months బ్యాక్ తీసుకున్నానండి. బాగుంది, వెయిట్లెస్గా కూడా ఉంది. బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.